10th క్లాస్ ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ సోషల్ సైన్స్లో ముఖ్య మార్కులు సాధించడం చాలా టఫ్ అండి. చాలామంది లాంగ్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా సోషల్ ప్రిపరేషన్ చేయించే విధానంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ నా స్టూడెంట్స్ నేను చాలా ఈజీగా వాళ్ళని మార్కులు గెయిన్ చేసేటట్టు నేను గత కొన్ని సంవత్సరాలుగా చేయగలుగుతున్నాను. నేను మరి ఎలా సక్సెస్ అనేది నేను చూస్తున్నాను. నా సక్సెస్కి కారణమయ్యేటువంటి వాటిని ఈరోజు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఎవరైతే ఈ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు నా యొక్క ఈ వీడియోని ఫుల్గా చూస్తే మీరు ఖచ్చితంగా ఆ వేలో కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు ఏం చేయగలుగుతారు అంటే మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. నేను నా సక్సెస్ అనేది ఎలా చూడగలుగుతున్నాను అంటే మెయిన్గా అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని నేను నా పిల్లల్ని ఏం చేస్తూ ఉంటానంటే నా స్టూడెంట్స్ని నేను నడిపిస్తూ ఉంటాను. నేను సక్సెస్ అయితే చూడగలిగాను కాబట్టి నా సక్సెస్కి కారణమైన ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ని ఎలా చదవాలి, ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ మీద మీరు గ్రిప్ సంపాదించాలంటే మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి, మీరు ఏం చేయాలి అనే దాన్ని నేను ఈరోజు మీతో పంచుకుంటాను. ఈ ఒకసారి చూడండి. ఇక్కడ నేను 4 కాలమ్స్ పెట్టాను. ఒకటి క్వశ్చన్ నెంబరు, అంటే మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 33 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 33 క్వశ్చన్స్ నేను ఇక్కడ ఇవ్వటం చేశాను. అలాగే నెక్స్ట్ కాలంలో వాటికి అలాట్ చేసినటువంటి మార్క్స్ అనేది అయితే మార్క్స్ అలాట్ చేశాడో అవి. తర్వాతది అకాడమిక్ స్టాండర్డ్స్ అండి. నేను ఎక్కువగా ఫాలో అయ్యేది ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అండి. ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ కనుక నీకు కరెక్ట్గా తెలిస్తే, ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి కనుక కరెక్ట్గా అవగాహన అనేది ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వేం చేస్తావంటే మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతావు. మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని ఉంటాయంటే ఈ యొక్క సోషల్లో 1 to 6 ఉంటాయండి. అకాడమిక్ స్టాండర్డ్స్ 6 మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది మనకి దీంట్లో ఉంటాయి. ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే క్వశ్చన్ నెంబర్లు కూడా నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా విని వీటిని పాటించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మీరు వాటిని ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా నువ్వేం చేస్తారంటే ఆ సక్సెస్ అనేది ఖచ్చితంగా మీరు చూస్తారు. ఓకేనా? ఫస్ట్ మనకి పేపర్ స్టార్ట్ అవ్వగానే 1 నుండి 12 వరకు బిట్స్ ఉంటాయి. ఈ యొక్క 1 నుండి 12 వరకు ఉన్న బిట్స్ అనేది ఏ అకాడమిక్ స్టాండర్డ్స్లో ఇస్తారు అనేది మనం చూసుకొని జాగ్రత్తగా ఆ లెసన్లోని ఆ యొక్క ఏరియాని కనుక కంప్లీట్గా మనం స్ట్రెస్ చేసి కనుక చదవగలిగితే మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా మనం ఆ యొక్క మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతామండి. మనం అకాడమిక్ స్టాండర్డ్స్లో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి జాగ్రఫీ నుండి వాడు అడుగుతాడండి. జాగ్రఫీలోని ఫస్ట్ 2 లెసన్స్ మనకి ఫస్ట్ లెసన్ కనుక మనం చూసుకోగలిగితే ఫస్ట్ బిట్ మనకి ఏం చేస్తారంటే సెకండ్ జాగ్రఫీ యొక్క ఫస్ట్ లెసన్స్ నుండి ఫస్ట్ 2 బిట్స్ మనకు ఉంటాయి. పేపర్ ఓపెన్ చేయగానే ఈ అకాడమిక్ స్టాండర్డ్ 1 నుండి, అంటే అకాడమిక్ స్టాండర్డ్ 1 అంటే కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్, అంటే నీకు ఆ లెసన్ అర్థమైందా లేదా, ఆ లెసన్ అవగాహన మీద క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి నువ్వు ఈ యొక్క కాన్సెప్ట్ కనుక అర్థం చేసుకోలేదనుకో ఆ క్వశ్చన్ చూసి భయపడే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి అని కంగారులో వెళ్ళిపోతారు. అలా కాకుండా నువ్వు జాగ్రఫీలోని కనుక ఫస్ట్ లెసన్ కనుక నువ్వు ప్రాపర్గా చదువుకొని నువ్వు దాని మీద ఏ బిట్ ఇచ్చినా కూడా ఆ కంటెంట్ అర్థం చేసుకుంటా ఉంటే నువ్వు ఫస్ట్ 2 బిట్స్ కూడా జాగ్రఫీ ఫస్ట్ ఆ 1 లెసన్ మీద మీరు పెట్టగలరు. సెకండ్ బిట్ వాడు ఏం చేస్తాడు అంటే మనకి జాగ్రఫీ లెసన్లోనే జాగ్రఫీ బుక్లోని ఆ యొక్క 6th లెసన్ నుండి వాడు అడుగుతాడండి. కాబట్టి ఈ బిట్లు కోసం, అంటే ఫస్ట్ 3 బిట్స్ కోసం నువ్వు జాగ్రఫీ 1 అలాగే 6th లెసన్ కనుక నువ్వు ప్రిపేర్ అయితే నువ్వు ఆ 12 బిట్స్లో 3 బిట్స్ నీ దగ్గర
ఉన్నట్లే. అలాగే తర్వాత హిస్టరీ ఫస్ట్ లెసన్ నుండి ఒక బిట్టు, అలాగే హిస్టరీ థర్డ్ లెసన్ నుండి మనకి ఏకంగా 3 బిట్స్ ఇస్తున్నాడు, 2 బిట్స్ ఇస్తున్నాడండి. అంటే ఇక్కడ ఏమీ లేదు, ఎగ్జామరు ఫాలో అయింది మనకి ఏంటంటే ప్రతి లెసన్ నుండి మనకున్న 4 బుక్స్ నుండి ఒక్కొక్క బుక్ నుండి 3 బిట్స్ ఇస్తాడు. అలా అని చెప్పి ఒక్కొక్క బిట్ని ఒక్కొక్క లెసన్లో ఇవ్వకుండా రైటరు మనని సింప్లిఫై చేయాలి, మన వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఈజీ చేయాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే ఒక బిట్ అనేది ఒక లెసన్లో అడుగుతూ 2 బిట్స్ మాత్రం ఒకే లెసన్లో అడగటం అనేది రైటర్ చేస్తున్నాడు. అక్కడ మనకి రైటర్ అంటే ఎగ్జామర్ మనకి ఏం చేశాడంటే ఫేవర్ చేయటం అనేది చేశాడండి. ఇప్పుడు అలాగే తర్వాత 7, 8 బిట్స్ సివిక్స్లోని సెకండ్ లెసన్ నుండి 2 బిట్లు అడుగుతూ సివిక్స్ లెసన్ 4th నుండి మనకి ఏం చేస్తున్నాడంటే ఒక బిట్ అడగటం అనేది చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ఎకనామిక్స్ ఫస్ట్ లెసన్ నుండి ఒక బిట్టు, ఎకనామిక్స్ 4th లెసన్ నుండి మనకి ఏం చేస్తున్నాడంటే 2 బిట్స్ అనేది అడగటం అనేది దీంట్లో చేస్తున్నాడు. మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మీరు 1 to 12 బిట్స్లో మనం నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే మీరు 1 నుండి 10 వరకు ఉన్న బిట్స్ అన్నీ కూడా అకాడమిక్ స్టాండర్డ్ 1 నుండి అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుండి అడిగితే ఒక 11th బిట్టు 12th బిట్టు మాత్రం ఆడు AS3 నుండి 11th బిట్ AS3 అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్, అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆల్రెడీ మీరు SA1 రాశారు కాబట్టి మీకు ఏమవుతుంది అంటే దాని మీద అవగాహన ఉంటుంది. దీన్ని ఎలా అడగచ్చు అంటే ఉదాహరణకి గాంధీజీ మనకి హిందూ స్వరాజ్ అనే ఒక బుక్ రాశాడు. దాంట్ని ఎలా ఇస్తున్నాడు, హిందూ స్వరాజ్ మహాత్మా గాంధీ అని ఇస్తాడు. అలాగే మనకి ఏం చేస్తాడు, భారతమాత డాష్ ఇచ్చేస్తాడు. అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి సేమ్ ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఏం చేస్తారంటే ఇంకొక డాష్ ఇచ్చినప్పుడు ఆ డాష్లో నువ్వు ఫిల్ చేయాలి. అక్కడ క్వశ్చన్ ఏంటి అనేది ఏమి అడగడు, ఇలా ఉంటుంది. అలాగే 12th బిట్ మనకి మ్యాప్ పాయింటింగ్ మీద అడుగుతాడు. అంటే ఈ మ్యాప్ పాయింటింగ్ ఇవ్వడు కదండి, ఎలా అడుగుతాడు అంటే మ్యాప్ పాయింటింగ్ ఎలా అడుగుతాడంటే వరల్డ్ మ్యాప్ నుండి అడుగుతాడు. దాంట్లో ఒక 4 కంట్రీస్ జంబుల్డ్గా ఇచ్చి ఆ జంబుల్డ్గా ఇచ్చిన దాన్ని వెస్ట్ నుండి ఈస్ట్కో, ఈస్ట్ నుండి వెస్ట్కో ఆర్డర్లో పెట్టమంటాడు. అంటే నీకు కంపల్సరిగా వరల్డ్ మ్యాప్లో ఉన్నటువంటి ఆ కంట్రీస్ మీద ఒక అవగాహన ఉంటే నువ్వు ఈజీగా ఏం చేస్తావంటే ఈ యొక్క బిట్లని ఆన్సర్ చేయగలుగుతావు. అంటే నీ ప్రిపరేషన్ అనేది ఈ వేలో కనుక కొనసాగిస్తే నువ్వు ఈజీగా దాన్ని ఆ మార్కులు గెయిన్ చేయగలుగుతావు. ఇక 13th క్వశ్చన్ నుండి 20 క్వశ్చన్ వరకు వచ్చే క్వశ్చన్లన్నీ కూడా 2 మార్క్స్. దీంట్లో కూడా వాడు ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ క్వశ్చన్ AS1 మీద అడుగుతున్నాడు, అకాడమిక్ స్టాండర్డ్ 1. ఇది జాగ్రఫీ 6th లెసన్ నుండి. అలాగే AS5 క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ మీద. AS5 అంటే మ్యాప్ పాయింటింగ్ మళ్ళీ సెకండ్ 2 మార్క్స్ క్వశ్చన్లో కూడా మనకు వచ్చింది. అది జాగ్రఫీ 7th లెసన్ నుండి అడుగుతానండి. అంటే ఈ జాగ్రఫీ 7th లెసన్ అనేది దాంట్లో ఉన్నటువంటి మ్యాప్ పాయింటింగ్ ఏ అయితే ఉన్నాయో అన్నీ ప్రిపేర్ అవ్వటం, మ్యాప్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి ప్లేసెస్ ఏ అయితే ఉన్నాయో వాటిని మ్యాప్లో ప్రాక్టీస్ చేయడం. ఇలా గనక నువ్వు ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఖచ్చితంగా అక్కడ అడిగే 2 మార్క్స్ నువ్వు గెయిన్ చేయగలుగుతావు. తర్వాత 2 మార్క్స్ హిస్టరీ థర్డ్ లెసన్ నుండి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద అడిగితే, అలాగే హిస్టరీ 5th లెసన్ నుండి AS2 మీద అడుగుతున్నాను. AS2 అనేది ఏంటంటే మనకు అక్కడ ఒక రీడ్ ది టెక్స్ట్ అంటారండి. రీడ్ ది టెక్స్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక టెక్స్ట్ అనేది ఇస్తాడు. ఆ టెక్స్ట్ని వేసుకొని మనకు 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 2 క్వశ్చన్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. ఆ టెక్స్ట్లో మనం చూసుకుని ఆ యొక్క మనం ఏం చేయాలంటే ఆ క్వశ్చన్ ఇది హిస్టరీ 5th లెసన్ నుండి అడుగుతాడు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు కనుక 1, 2 మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయగలుగుతాం. అలాగే మనకి తర్వాత అకాడమిక్ స్టాండర్డ్ 3 అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుండి ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కింద 2 క్వశ్చన్లు అడుగుతాడు. ఆ 2 క్వశ్చన్లకి కూడా నువ్వేం చేయాలంటే ఆన్సర్ ఇస్తే అక్కడ నువ్వు 2 మార్క్స్ ఈజీగా పొందవచ్చు. ఈ యొక్క క్వశ్చన్ అనేది సివిక్స్ 2nd లెసన్ నుండి అడుగుతాడు. సివిక్స్ 2nd లెసన్లో ఎలాంటి క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది నువ్వు ఒక్కసారి చూసి ప్రాక్టీస్ అయితే ఈజీగా వాటిని ఆన్సర్ రాయగలుగుతావు. అలాగే మనం చదివితేనే కానీ రాయినటువంటి అకాడమిక్ స్టాండర్డ్ 3 ఉంటాయండి. ఫస్ట్ది AS1, AS4,
మనకి అకాడమిక్ స్టాండర్డ్ 6. AS4 అనేది కరెంట్ ఇష్యూస్ కింద వస్తుంది. AS6 అనేది మనకి అకాడమిక్ స్టాండర్డ్ 6 అనేది ఎప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ అని అంటారండి. ఈ AS4 సివిక్స్ థర్డ్ లెసన్ నుండి అడుగుతాడు. ఇది చదివితేనే కానీ రాయలేము. కాబట్టి ఇలాంటి కాంటెంపరీ ఇష్యూ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూడటం, ఏమి రావచ్చు అనేది కూడా మనం జాగ్రత్తగా మనం గనక గెస్ చేయగలిగితేనే దీనికి ఆన్సర్ చేయగలుగుతామండి. లేకపోతే వీటిల్లో క్వశ్చన్లు పోతాయి. అలాగే తర్వాత 19th క్వశ్చన్ మనకి ఆ యొక్క అకాడమిక్ స్టాండర్డ్ 1 నుండి అడుగుతాడు. ఇది ఎకనామిక్స్ 4th లెసన్ నుండి అడుగుతాడు. అలాగే అకాడమిక్ స్టాండర్డ్ 6 మనకి 6 అనేది ఈ ఎకనామిక్స్లోని 5th లెసన్ నుండి అడుగుతున్నాడు. ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక 21 నుండి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 27 నుండి 27 వరకు, 21 నుండి 28 వరకు, 29 నుండి 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. 21 AS5 అంటే మళ్ళీ మ్యాప్ పాయింటింగ్ మీద అడుగుతాడు. ఇది జాగ్రఫీ సెకండ్ లెసన్. జాగ్రఫీ సెకండ్లో ఏ మ్యాప్లు ఉన్నాయో చూసుకోవాలి. అలాగే అకాడమిక్ స్టాండర్డ్ మనకి 1 నుండి GS అంటే జాగ్రఫీ 5th లెసన్ నుండి అడుగుతున్నాడు. అలాగే ఇక కరెంట్ అది కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ నుండి హిస్టరీ 1st లెసన్ నుండి అడుగుతాడు. అలాగే కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ హిస్టరీ 4th లెసన్ నుండి కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది పడుతుంది. అది కాబట్టి మనం చూసుకోవాలి. అలాగే అకాడమిక్ స్టాండర్డ్ 3 అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్ నుండి సివిక్స్లోని 3rd లెసన్ నుండి ఒక క్వశ్చన్ పడుతుంది. కాబట్టి ఈ లెసన్లోని ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మీద ఉన్న క్వశ్చన్లు అన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకున్న మెటీరియల్ నుండి అవి మ్యాక్సిమం మనం దాంట్లో మార్కులు అనేది గెయిన్ చేయగలుగుతాం. అలాగే ఇక అకాడమిక్ స్టాండర్డ్ 6 ఇది చదివితేనే కానీ మనం రాయలేం. ఎప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ ఇది సివిక్స్లోని ఇలాంటి 5th క్వశ్చన్ ఆ యొక్క ఏమున్నాయి అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే మనం ఆన్సర్ రాయగలుగుతాం. అలాగే ఇంకో క్వశ్చన్ కరెంట్ ఇష్యూస్ మీద ఎకనామిక్స్లోని 1st లెసన్ నుండి మనకి కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ మీద అడుగుతాడు. అలాగే ఈ యొక్క అకాడమిక్ స్టాండర్డ్ 6 మీదే ఎప్రిషియేషన్ సెన్సిటివ్ మీద ఈ ఎకనామిక్స్లోని 5th లెసన్ కూడా అడుగుతాడు. ఇక లాస్ట్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా చాయిస్ అనేది ఉంటుంది కాబట్టి రెండవది అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ దీంట్లో కవర్ చేస్తాడు. ఇక్కడ చూడండి, అకాడమిక్ స్టాండర్డ్ 1 మీద జాగ్రఫీ 3rd 4 లెసన్స్ మీద మీరు ఈ 2 లెసన్స్లోని మెయిన్ క్వశ్చన్లు కనుక చదవగలిగేస్తే మనం మాత్రం ఏదో ఒక ఆ క్వశ్చన్ మనం ఖచ్చితంగా రాయగలుగుతాం. మనం 8 మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకోగలుగుతాం. అలాగే అకాడమిక్ స్టాండర్డ్ 2 అంటే రీడ్ ద టెక్స్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ పెద్ద పేరాలు ఇస్తూ ఉంటాడు. ఆ పేరా యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కిచ్చేస్తే మీకు 2 మార్క్స్ ఇస్తాడు. కానీ ఆడు అడిగిన క్వశ్చన్ బేస్ చేసుకొని మీరు జాగ్రత్తగా దాన్ని రాయగలిగితే మీరు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. ఇది హిస్టరీ 2nd లెసన్ నుండి 5th లెసన్ నుండి అడుగుతాడు. అది గుర్తుంచుకోవాలి. అలాగే అకాడమిక్ స్టాండర్డ్ 3rd మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్ ఎకనామిక్స్లోని 2nd 3rd జాగ్రత్తగా చూసుకుని ఇవి మనం టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా బార్ గ్రాఫ్లు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే మనం దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. ఇక 32 క్వశ్చన్ ఈ కరెంట్ ఇష్యూస్ మీద అడుగుతాడు. ఇది సివిక్స్ నుండి 1st కానీ 4th కానీ ఈ రెండింటి నుండి అడుగుతాడు. ఈ రెండిట్లోని చాయిస్ మనకు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మెయిన్ క్వశ్చన్ చదువుకుంటే ఈజీగా. ఇక లాస్ట్ది మ్యాప్ పాయింటింగ్ ఇది టోటల్ యూనిట్స్ నుండి అడుగుతాడు. ఈ ఎకాడమిక్ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఇలా ఫాలో అయితే మనం పేపర్ అనేది చాలా ఈజీగా రాయగలుగుతాము. మార్కులు ఎగ్జామ్లో ఈజీగా మనం పొందగలుగుతాము. కాబట్టి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ మీద అవగాహన తెచ్చుకొని ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ మీద మనం గనక కమాండ్ సంపాదించుకుని జాగ్రత్తగా కనుక చూసుకోగలిగితే మార్కులు అనేది ఈజీగా వచ్చేస్తాయి. మనం కంపల్సరీగా చదవాల్సిన అకాడమిక్ స్టాండర్డ్ 1, అకాడమిక్ స్టాండర్డ్ 4, అకాడమిక్ స్టాండర్డ్ 6. అకాడమిక్ స్టాండర్డ్ 1 అనేది కాన్సెప్టువల్ అండర్స్టాండింగు. అలాగే అకాడమిక్ స్టాండర్డ్ 4th అనేది కరెంట్ ఇష్యూస్. అంటే మనం చదువుతున్న సబ్జెక్టుని ప్రజెంట్ ఉన్నటువంటి కరెంట్ ఇష్యూస్తో వాడు ఏం చేస్తాడంటే లింక్ చేసి మనని అడుగుతాడండి. కాబట్టి కరెంట్ ఇష్యూస్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో న్యూస్ వాళ్ళు దీని మీద ఫోకస్ చేసి కంపల్సరీగా రాయగలుగుతారు. ఇక లాస్ట్ది ఒక పర్సన్ ఇచ్చే ఎప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ అంటారు. గాంధీజీని ఎప్రిషియేట్ చేస్తూ రాయమంటామో లేదా ఇంకొక పర్సన్ని రాయమంటామో ఇలా ఎప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ ఈ యొక్క 3 అకాడమిక్ స్టాండర్డ్స్ మనం చదివితేనే కానీ రాయలేం. ఈ 3 కంపల్సరీగా చదవాల్సిందే. చదివితేనే కానీ మనం ఈ రాయలేమండి. కాబట్టి మనం
మనం టోటల్ టైం మనకున్న టైంలో ఎక్కువ టైంని వీటి మీద అలాట్ చేస్తే మనం 60 మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతామని. ఇక మిగిలినటువంటి 3 అకాడమిక్ స్టాండర్డ్స్, ఆ యొక్క అకాడమిక్ స్టాండర్డ్ 4, అకాడమిక్ స్టాండర్డ్ 3, అకాడమిక్ స్టాండర్డ్ 5, 5th ఇక్కడ ఈ యొక్క రీడ్ ది టెక్స్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటాడు, రీడ్ ది టెక్స్ట్ అంటాడు, ఇన్ఫర్మేషన్ స్కిల్, ఇదేమో మ్యాప్ పాయింటింగ్. కాబట్టి ఈ 3 కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి ఈ 3 కూడా మనం చేయగలిగితే 40 మార్క్స్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి ఇవి జాగ్రత్తగా ఫాలో అయితే సోషల్ సబ్జెక్ట్లో మనం పబ్లిక్లో 100కు 100 తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ. ఈ యొక్క వేలో కనుక మీ ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే మీరు ఈజీగా 100కు 100 తెచ్చుకోగలుగుతారు.